మిర్యాలగూడలో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సిపిఎం బీఆర్ఎస్ కార్యకర్తలను నల్గొండలోని ఓ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని, కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సిపిఎం బీఆర్ఎస్ కార్యకర్తలను నల్గొండలోని ఓ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టీషన్ పెరిగిపోతుంది అని, కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలని, ఆగడాలను కవర్ చేసుకునేందుకు దాడులకు పాల్పడుతున్నారని, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఇలా చాలా చోట్ల ప్రయత్నం చేశారు అని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారు అని, జిల్లా అధికారులు నిస్సహాయాలుగా తయారయ్యారన్నారు. ఎన్నికల సంఘం కూడా తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ సబ్ బ్రాంచ్గా మారిపోయింది. ఇతర పార్టీలు ఫిర్యాదులపై స్పందించడం లేదంటూనే ప్రతి చోట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బూతులు ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఎన్నికల అధికారులు కనీసం పట్టింపు చర్యలు తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు డబ్బు, అధికారం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడమే కాకుండా చివరకు దాడులకు, అరాచకాలకు తెగబడ్డారు అని తెలిపారు. కాంగ్రెస్కు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని పేర్కొన్నారు. Okay, that's a very dedicated party. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో తప్పకుండా ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని మున్సిపాలిటీలలో కూడా ఎదురీత కనబడుతుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాల్ని, వాళ్ళు చేసిన మోసాలని ఎండగట్టి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో కొన్ని చోట్ల సిపిఎం పార్టీ మిత్రులు కూడా కలిసి వచ్చిన చోట కలిసి పనిచేసినారు. ప్రత్యేకించి మిర్యాలగూడలో కాంగ్రెస్కు వాళ్ళు చేసిన తప్పులతోనే ప్రజలు వచ్చిన వ్యతిరేకత ఏదైతుందో దాన్ని తప్పించుకోవడం కొరకు అక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమీల్ పైన
మస్తాన్ పైన తీవ్రంగా దాడి చేసిండు. అశోక్ మిగతా కార్యకర్తల పైన కూడా తీవ్రంగా దాడి చేసినారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారి కొడుకు సిద్ధార్థ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసినారు. అది నల్గొండలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, చాలా చోట్ల కూడా ఇదే ప్రయత్నం చేసినారు. కానీ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు. కాంగ్రెస్ అరాచకానికి కొంత అడ్డుకట్ట వేయగలిగారు. పోలీస్ అధికారులు సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అడుగులకు మడుగులుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మండల పార్టీ అధ్యక్షుడు చెప్తేనే ఎఫ్ఐఆర్లు అయ్యే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి, పట్టణ పార్టీ అధ్యక్షులు చెప్తేనే కేసులు పెట్టే పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు వాళ్ళతో ప్రవర్తించే విధానం చాలా ఆటవికంగానే ఉంటుంది. కానీ ఎందుకో పోలీస్ అధికారులు కూడా చాలా, జిల్లా అధికారులు కూడా నిస్సహాయంగా ఉంటున్నారు. స్థానిక అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకున్నట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా మొదటిసారిగా చరిత్రలో మనం చూస్తున్నాం, ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ లాగా తయారైంది. చాలా ఆశ్చర్యంగా కనపడతా ఉంది. మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం రాష్ట్రంలో పైన ఏముందో కింద కూడా కొన్ని చోట్ల అవినీతి పరులైన అధికారులు, అధికార పార్టీకి కుమ్మగాసే అధికారులు, వాళ్ళు ఇతర పార్టీలు ఇచ్చిన పిటిషన్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. అంత పెద్ద ఎత్తున దాడి జరిగి పట్టణమంతా కాసేపు గందరగోళం జరిగితే కూడా ఇప్పటివరకు అక్కడ కనీసం ఒక అరెస్ట్ లేదు, ఒక చర్య లేదు ఇప్పటివరకు కూడా మిర్యాలగూడలో. మిగతా ఎక్కడ కూడా ఇవాళ ప్రతి బూత్లో జిల్లాలో, అది నల్గొండ కావచ్చు, అది మిర్యాలగూడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, సాగర్ కావచ్చు, కోదాడ, హుజూర్నగర్, ఎక్కడైనా కావచ్చు, చౌటుప్పల్తో సహా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులలో లోపలికి పోయి తిరిగి వస్తుంటే, బూతులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఎన్నికల అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ అడ్డు చెప్పిన సందర్భం కూడా లేదు.